డిబేట్. ఎస్ మానవరాయ్ గారు, ఇక్కడ మీరు ఆశించినట్టు 2/3 వచ్చేస్తే ఈ గొడవ లేదు, వెంటనే బహుశా స్పీకర్ గారు నిర్ణయం తీసేసుకుంటారు, విలీనం లెజిస్లేటివ్ పార్టీ విలీనం అన్న ప్రకటన వస్తుంది. ఎందుకో మీరు ఆశించినట్టు ఆ 2/3 రావట్లా. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు మళ్ళీ మేము వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం ఆల్రెడీ అఫిడవిట్లు కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి. మైపాల్ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు. ఈ ఒక రకంగా మిగతా వాళ్ళు కూడా ఒక ఉప ఎన్నికలు వస్తాయన్న భయంలో ఉన్నారు అనుకున్నారా, లేకపోతే వాళ్ళకి భరోసా కల్పించదలుచుకున్నారా, లేకపోతే వ్యవస్థలో లోపాన్ని ముఖ్యమంత్రి ఎత్తి చూపదలుచుకున్నారు? నాకైతే స్పష్టంగా ఆయన ప్రత్యక్షంగా ఆ మాట అనకపోయినా ఆయన ఎక్స్ప్రెషన్లో నాకు కనపడింది మానవరాయ్ గారు, ఈ సిస్టంలో ఉన్న లోపం ఇంత దారుణంగా ఉంది అన్నదైతే అర్థమవుతుంది. ఏంటి అసలు దాని వెనక ఉద్దేశం? సరే, మీరు సాకు చూపారా లేదా నిజంగా ప్రయత్నం జరిగిందో నాకు తెలియదు, అధికార పక్షాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందేమో బీఆర్ఎస్ నుంచి నాకు తెలియదు. కానీ బట్ ఇవాళైతే ఈ సమస్యకి ఇదే మార్గమా? దీనికన్నా మీది ఒక 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఎక్కడో ఎవరో ఒకళ్ళు ఒక విలువలు అన్నది ప్రస్తావించాలి కదా, తీసుకురావాల్సిన ప్రయత్నం చేయాలి కదా మానవరాయ్ గారు. ఇప్పుడు 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, 53 ఏళ్లు దేశాన్ని ఏలినటువంటి పార్టీ. ఈ గయాలాల్ అనే వ్యక్తి 1967వ సంవత్సరంలో ఒక రోజులో 2 పార్టీలు, 15 రోజుల్లో 3 పార్టీలు మారితే దీన్ని ఎట్లయినా నియంత్రించాలి, ఈ పార్టీ ఫిరాయింపులు అని చెప్పి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆయన ఆలోచన చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావటమే కాకుండా 10వ షెడ్యూల్లో చేర్చారు. అందులో ఏంది, 2/3వ వంతు శాసనసభ్యులు విలీనం అయితే ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీని. ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి, చాలా మంది విలీనమయ్యారు, పార్టీలు మారినారు, చాలా మంది అయ్యారు. కానీ ఇదే కేసీఆర్ గారు చీని చింతకు కట్టాలన్నాడు, గుర్తుపెట్టుకోండి. నాగేంద్ర గౌడ్ గారు మర్చిపోయారు, అంటే తన దాకా వస్తే గానీ తెలియదు అన్నట్లు వారి దాకా వచ్చేసరికి అర్థమైపోయింది అసలు ఏం అవసరం ఉందని చెప్పి. 2014లో టీడీపీ శాసనసభ్యులు వాళ్ళు బలవంతంగా కొంతమంది ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత మళ్ళీ 18లో గెలిచిన తర్వాత వాళ్ళకి అవసరం లేదు, బాగా మంచి సంఖ్యతో ఉన్నారు, సంఖ్య కూడా కాదు. ఉన్నప్పటికీ కక్కులకి పడి కాంగ్రెస్ సభ్యుల్ని 12 మందిని తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పి రాష్ట్రంలో. అవును, దానికి రివెంజ్ తీర్చుకుంటున్నారా మీరు? రివెంజ్ అని కాదు, ఇప్పుడు ఎట్లుందంటే మేమేం వాళ్ళ బలవంతంగా మా నాయకులు ఎట్లా తీసుకున్నారు, ప్రలోభ పెట్టారు, బెదిరించారు, కేసులు వేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసి బలవంతంగా గుంజుకుంటే అప్పుడు వాళ్ళు బంగారు తెలంగాణ, ఇప్పుడు మీ ప్రజాపాలన చూసి వస్తున్నారు అంతే. ఏం చేయాలి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ మీరు అందరూ గమనించాలి, ఆ పార్టీ నాయకుల్లో వాళ్ళ భవిష్యత్తు మీద భయం కలిగింది. బీఆర్ఎస్ పార్టీ త్వరలో భవిష్యత్తులో కోలుకోదు, ఇది మునిగిపోయే 10 ఏళ్ల దాకా మేము అధికారంలోకి రాము అనే భయప్రాంతులకు లోనైపోయి వాళ్లే స్వచ్ఛందంగా మేము చేరతామని చెప్పి వచ్చి చేరే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ మేము చాలా మంది, మీరు మా అధిష్టానం కానివ్వండి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిలవరించారు. ఇంకా 16 మంది వస్తే 17 మంది వస్తే మొత్తం 25 మంది సభ్యులు వస్తే విలీనమయ్యేదే. మాకు అవసరం లేదు, మాకు సరైన సంఖ్య ఉన్నది, మీరు సభ్యులుగా, మీరు అనుబంధ సభ్యులుగా ఉంటారా లేకపోతే మీ ఇష్టం మీరు ఉండండి అని మేము వాళ్ళ మానాన వాళ్ళు చేసిన వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినాం. మాకు అవసరం, మా సభ్యులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదని చెప్పినాం మేము. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాల్లో మేము గెలవలేము భవిష్యత్తులో అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం వచ్చి పార్టీలు అయితే చేరారు. అయితే ఇక్కడ మా ప్రమేయం గాని మా బలవంతం గాని ఎక్కడ లేదు. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ కోర్టుకు వెళ్ళినప్పుడు మేము కూడా గతంలో హైకోర్టుకు పోయినాం, సుప్రీంకోర్టు దాకా పోయినాం, మేము కూడా పోయినాం. కానీ కోర్టు కూడా ఏ తీర్పులు చెప్పలే. ఎందుకంటే ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్లో చేర్చారు. ఆ 10వ షెడ్యూల్లో ఏం చేశారంటే విశేషమైనటువంటి విచక్షణ అధికారాలు స్పీకర్ కి అప్పచెప్పారు. కోర్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి తీర్పులు కూడా నువ్వు జేఈ స్పీకర్ అని చెప్పి ఆదేశించినట్టు ఎక్కడా లేదు. ఒకవేళ ఆదేశిస్తే తర్జన భర్జన పడతారు. ఇప్పుడు కోర్టు, సుప్రీం కోర్టు కూడా ఇస్తే ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘన అయింది, మన పరిధి కాదు. ఇది పార్లమెంట్ చట్టం చేయాలి, మళ్ళీ ఒక చట్టం చేయాలి. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిన, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు దాన్ని కొంత సమర్థవంతంగా నిర్వహించేందుకు, కొనసాగించేందుకు చర్యలు చేపట్టి ఇప్పుడు ఏం చేయాలో అంటే అర్థంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి అర్థం కాని పరిస్థితి. చూస్తాను ఎన్నిక మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు,
ఏం కోర్టుని ధిక్కరణ కాదు, ఇంకోటి మాట్లాడలేదు. ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం 3 రోజులే ఉంటది, కూలిపోద్ది, కుప్ప కూలిపోద్ది అని చెప్పి ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే కూలిపోద్ది, కాంగ్రెస్ కూలిపోద్ది అన్నారో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళే కుప్ప కూలిపోయారు, పాతాళ లోకానికి పడిపోయారు. అసలు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా బీజేపీకి బదలాయింపు జరగడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు అభద్రతా భావానికి గురైపోయి బీజేపీలో చేరలేని వాళ్ళు, బీఆర్ఎస్ లో ఉండలేని వాళ్ళు కాంగ్రెస్ లోకి మేము వస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు తప్ప మేము వాళ్ళ కేసుల ద్వారా గానీ వాళ్ళ ప్రలోభ పెట్టడం కానీ, జాతీయ పార్టీ ప్రలోభ పెట్టాలి ఉండవు. ప్రాంతీయ పార్టీ అంటే వాళ్ళ లెక్క నియంతృత్వంగా ఏదంటే అది చేసే అవకాశం ఉంది. అట్లా కాదు, జాతీయ పార్టీకి పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు జరిగే ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో ఏ తప్పు లేదు. అప్పుడు అదే చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు అదే కోర్టు ఉన్నాయి. మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమని చెప్పమండి, ఎవరుకున్నది అధికారం. ఇప్పుడు వాస్తవంగా స్పీకర్ ని మనం కూడా మాట్లాడటం మరి అది స్పీకర్ గారి నిర్ణయాన్ని ధిక్కరించినట్టే. కాబట్టి మనం వేచి చూద్దాం. కోర్టులు కూడా అదే చూస్తున్నాయి. కోర్టులు నోటీసులు ఇస్తున్నారు తప్ప మీరు చేయాలని చెప్పి తీర్పులు ఇవ్వలేకపోతాను. కాబట్టి మనం కూడా దాన్ని ప్రశ్నించడానికి కానీ ఇప్పుడు కోర్టు కూడా ఏమైంది మొన్న మేము ప్రశ్నించగలమే కానీ ఆదేశాలు జారీ చేయలేమని చెప్పి. కాబట్టి ఇట్లాంటి చూద్దాం న్యాయం రేపొద్దున మరి ఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంది. కోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది, మీరు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్నారు, రక్షించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని ఒక మోరల్ గా అయితే చెప్పగలిగింది. కోర్టు ఆదేశం ఇవ్వలేదన్నమాట వాస్తవం. కానీ స్పీకర్ గారు రాజ్యాంగ పదవిలో ఉన్నారు, వారికి ఎన్ని పనులు ఉంటాయో వారు బిజీగా ఉంటారు, తీరికలేని శాసనసభ ఎట్లా గాడిలో పెట్టాలి, ఎట్లా చేయాలని చెప్పి అధ్యయనం చేయడం, వేరే కార్యకలాపాలు మనం ఎట్లా మాట్లాడతాం చెప్పండి వారి గురించి. రైట్, మాట్లాడలేవు, నేరం అయితే అది కూడా మళ్ళీ రైట్. అట్లాగే అందుకే నేను వారి విచక్షణాధికారాలు సుప్రీంకోర్టు ప్రశ్నించలేకపోతే నేను కూడా నాకు మనమే ప్రశ్నిస్తాం కానీ కాదు. న్యాయవాదినే, లైఫ్ మెంబర్ హైకోర్టు. కాకపోతే ఏంటంటే నేను ప్రాక్టీస్ చేయలేదు, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, కొద్ది కాలం చేసిన వాడిని.